అందరికి నమస్కారం. ఇందిరమ్మ ఇల్లు మనకి ఏదైతే పథకానికి సంబంధించి అయితే లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎవరి అర్హులు, అలాగే ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలో అయితే మీకైతే చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట. ఇందిరమ్మ ఇల్లు మనకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే ప్రభుత్వం అయితే పథకం అయితే ఆల్రెడీ కూడా అన్ని రంగాల్లో అయితే ఆల్రెడీ కూడా మన గ్రామ పంచాయతీలలో కూడా లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి మనకు ఏ రోజున ప్రభుత్వం అనేది విడుదల చేస్తుంది, ఆ లిస్ట్లో మీ పేరు ఉన్నదా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి, ఒకవేళ లిస్ట్లో పేరు లేనట్టయితే మీరు ఎక్కడ తప్పు చేశారు, అలాగే మీకు అర్హులా కాదా అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలో అయితే చాలా స్పష్టంగా అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ఎవరైతే కొత్త వస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ సోదరులు ఎవరైతే ఉన్నారో తప్పకుండానైతే వారికి కూడా వీడియోనైతే తప్పకుండానైతే షేర్ చేయండి. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మనకు ఏదైతే మేనిఫెస్టో పెట్టిన ప్రకారమే అమలు చేసిందన్నమాట. ప్రభుత్వం అయితే మనకు అమలు చేయడం అయితే జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి గ్రామ పంచాయతీలలో లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. మీకు సంబంధించి 5 లక్షల రూపాయలు కావాలా, లేకపోతే ఇల్లు అయితే ఏదైతే ఉందో ఆ లబ్ధిదారు అకౌంట్లోకి వచ్చేసి అయితే ఇందిరమ్మ ఇల్లు ఎవరికైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో గుంట భూమి లేని వారికి ఇస్తున్నారా, లేకపోతే మరి ఉన్న వారికి ఇస్తున్నారా అనే పూర్తి స్థాయి సమాచారం కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మీరు టిక్ మార్క్ ఏదైతే ఉందో టిక్ మార్క్ అనేది మీకు ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి మీకు ఏదైతే ఇప్పుడు టిక్ మార్క్ అనేది చేశారో లేదా సంబంధించి, అలాగే మీది ఏ జిల్లా కూడా చెప్పినట్టయితేనే మీకు ఏదైతే గ్రామ పంచాయతీలలో వచ్చేసైతే లిస్ట్ అనేది రావడం అయితే జరిగింది. దానికి సంబంధించి అయితే మీకు ఏ రోజున విడుదల చేస్తున్నారు, ఆ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే ఎలానైతే లబ్ధిదారులనైతే ఎలా గుర్తించుతున్నారు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా మరొక వీడియోలను అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. తప్పకుండానైతే ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇందిరమ్మ ఇళ్ళ పథకం కోసం ఎదురు చూస్తున్నారో తప్పకుండానైతే వారందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఇది సంగతి అన్నమాట.